నేనెందుకు కాదంటాం, మా సజ్జలు కూడా అదే అన్నాడు. ఏమిటది చెప్పుకోండి. నేను అదే అంటున్నాను. గతంలో నీకు 3 రాజధానులు అన్నారు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. నిజమే. మరి ఎందుకు చేత కాలేదు 3 రాజధానులు? ఎందుకు అమలు కాలేదు 3 రాజధానులు? కొంచెం లేట్ అయింది అంతేగా. ఇప్పుడు ఈసారి ఇక్కడ విత్ ఇన్ లిమిట్స్ బౌండరీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మావి గన్. నేను అదే అనుకున్నాను. అమరావతి దగ్గర చూసుకుంటే సముద్రం దగ్గర ఉంది. ఒకసారి ఉప్పొంగింది అనుకో మొత్తం వెళ్ళిపోతుంది. అమరావతి దగ్గర లేదు, ఇప్పుడు జగన్ గారు ఉంటున్న వైజాగ్ సముద్రం దగ్గర ఉంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అవును దగ్గర ఉంది, అందుకే 3 కడుతున్నారు. ఒకటి పోయినా ఇంకో 2 ఉంటాయిగా. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు ఉన్నాయి. ఈ తెలివి తక్కువ ఐడియా ఇచ్చినాడు ఆవిడ. నాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కూడా ఎవరు అన్నారు ఇది ఊరి సలహారి. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. ఆయన లీడరా లేక ఏమన్నా ఉచిత సలహాలు ఇస్తా అంటే కూర్చొని తీసుకుంటే ఆయన నాగరాజు ఆఖరిలో ఖాయం చేసుకోరా. లీడర్ ఎట్లా అవుతాడు? వాడికి కడుపు మంట ఉండే ఎవరన్నా అంటే అంటారు. కానీ నా ఉద్దేశంలో అయితే నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మావిగానని ఆయన ఎందుకన్నారంటే అది అన్నాకనే డిస్కషన్ మొదలైంది. ఒక్కసారి అందరూ ఉలిక్కి పడినారు. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను గల కనపడతాను గానీ 7th ఫెయిల్, 6th పాస్. అబ్బా జగన్ గారు చెప్పింది ఇవాళ మీరు హేళన చేసినా, మీరు గాలితనంగా మాట్లాడినా 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ కి వెళ్లే ముందు ఇవాళ నవ్వినోళ్ళు, ఇవాళ జగన్ గారిని ట్రోల్ చేసినాడు పెద్దోడు జగనే కరెక్టర్ అంటారు. చూసుకోండి. ఎంత భ్రమలో కూడా ఉంటారన్నది అర్థం కాలేదు. ఎంత అహంకారం, ఎంత పొగరు, నరాన కొవ్వెక్కి కొట్టుకుంటారని చెప్తారు చూడు, ఆ విధంగా తయారయ్యాడు నిజంగానే. ఈ టైంలో జగన్ 5 సంవత్సరాలు ఉన్నాడు. నిజంగా ఇదే అయితే గనక అప్పుడే చేసి ఉండాలి కదా. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఈ తమ్మినేని సీతారాం వీళ్ళతో ఏం చెప్పించాడు? జగన్మోహన్ రెడ్డి చెప్పించాడు కదా, విశాఖపట్నం రాజధాని ఉండాలని చెప్పించాడు. వాళ్ళు పిచ్చోళ్లలాగా వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి చెప్పారు విశాఖపట్నం రాజధాని. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడి ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? ఈ నలుగురితోటి మాట్లాడిచ్చి ఆ నెక్స్ట్ డే ఇతను వచ్చి ఏం చెప్పాడు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. మావిగన్ అంటే నువ్వు నీ నాయకుల్ని ఫుల్ సూన్ చేసావు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఈ రోజున బొత్స సత్యనారాయణ ఫూల్ అయిపోయాడు నీ చేతిలో, ధర్మాన ప్రసాదరావు ఫూల్ అయిపోయాడు, తమ్మినేని సీతారాం ఫూల్ అయిపోయాడు. అంటే ముగ్గురిని కాల్ చేశాడు మావిగన్తో. నీకు అన్ని విషయాల్లో అంటే లిక్కర్ కుంభకోణం వాటిట్లో నీకు తోడుగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని జాతీయ స్థాయిలో ఫూల్ చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అమరావతి అనేది సాధ్యం కాదు. అప్పుడేం 3 రాజధానులని ఏ రాజధాని సెట్ కాకుండా చేయటం, ఇప్పుడేమో ఆల్రెడీ సెట్ అవుతున్నటువంటి రాజధాని మీద ఇది. రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తెలియక చేస్తున్నాడు, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడు, అర్థం కాదు. వాస్తవం అధ్యక్ష ఇది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? చేసిందేం లేదు. అసెంబ్లీ ఒక దగ్గర, ఎగ్జిక్యూటివ్ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక దగ్గర, జ్యుడిషియల్ ఒక దగ్గర. దానికి క్యాపిటల్ అని పేరు పెట్టాం. మావి గన్ అని పేరు పెట్టండి. ఒక చెప్పుకోవడానికి మంచి ఇది ఉంటుంది ఎక్స్ప్రెషన్. వెంటనే దవడ మీద వడ్డించు. 2 రోజుల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ చేసిరని మాత్రం చెప్పొచ్చు. రాసినోడు ఆ స్క్రిప్ట్ రాసిన అదే చెప్తున్నా. మొత్తానికైతే 2 డేస్ నుంచి అయితే కామెడీ పీస్ చేసి, ఇది అవునన్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన